ఏంటి అక్షిత, తనే అన్ని పుషప్స్ తీయగలిగింది, నువ్వు లైట్ వెయిట్ ఉండి ఇన్ని తీయలేకపోయావేంటి? అక్షిత తనతో పోటీ పడి నువ్వు ఓడిపోతావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు ఇక్కడ ఓడిపోయినా పర్వాలేదు, కాంపిటీషన్లో ఓడిపోకూడదు. అవును అక్షిత, ఇది మా మమ్మీ ప్రెస్టేజ్ ఇష్యూ మాత్రమే కాదు, నా లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. నువ్వు గెలిచావనుకో, ఆ పల్లవి పీడ విరగడైపోతుంది. నా జీవితం ఇప్పుడు నీ చేతిలోనే ఉంది. భయపడకు చరణ్, ఏం చేసినా సరే కాంపిటీషన్లో నేను గెలుస్తాను. ఆ పల్లవి పీడ నీకు విరగడ చేస్తాను. ఏమై ఉండదబ్బి, మెల్లగపోతా ఉండవు? ఎవరో మేడం రోడ్డు మీద నడుస్తుంది, తూలిపోతుంది. కారు కింద ఏమైనా పడిపోతుందేమో అని. ఆ పాపు కారు పక్క కాపు. అమ్మి అమ్మి అమ్మి, ఏమైందమ్మి? కళ్ళు తిరుగుతున్నట్టుందండి. అట్ట పక్కపా, మెల్లగమ్మి. అరే కిషోర్, మంచినీళ్ళు తీసుకురా. పర్లేదండి, కాస్త కళ్ళు తిరిగినట్టు అనిపించింది. వాటర్ తాగు. తాగమ్మి. చూస్తా అంటే నీరసంగా కనపడతాండావు, ఏమైనా ప్రాబ్లమా? అంటే లావుగా ఉన్నాను కదండి, సన్నపడాలని ఫుడ్ తీసుకోవడం లేదు. సన్నపడ్డానికి నువ్వు ఫుడ్ తీసుకోకపోతే సన్నపడతావు లేదో తెలియదు, కానీ నీరసం తెచ్చుకునేట రోడ్డు మీద పడితే డైరెక్ట్ గా హాస్పిటల్లో పడతావు. తీసుకోండి ఈ మేడం. వాటర్ బాటిల్ పట్టుకో. అడ్డుపడి తినండి మేడం. ఒరే ఒలిచివరా, అయ్యో వద్దండి. తీసుకోమ్మి. కష్టంలో ఉన్నవాడు కనిపిస్తే వీలైనంత సాయం చేయాలి. సాయం చేయకుండా వెళ్ళిపోతే దేవుడు ముక్కు కోసేస్తాడని మా అమ్మ చెప్తుండేది. తినమ్మి. నువ్వు సన్నబడ్డానికి తిండి మానేయడమే కారణం కాదు, ఏదో ఉంది. అదేందు చెప్పు. ఏంది, ఎవరో ముక్కు మొహం తెలియని మనిషికి పర్సనల్ విషయాలు ఏం చెప్తావు చూస్తాండావా? నేను కూడా మీకు ఎవరో ముక్కు మొహం తెలియని మనిషినే కదండి, కానీ మీరు నాకు సాయం చేశారు కదా. అట్టగైతే చెప్పచ్చు కదా. సాయం చేయగలిగితే చేస్తాను, మంచి మాట చెప్పాలనిపిస్తే చెప్తాను. మన సిటీలో త్వరలో మిస్సెస్ హైదరాబాద్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి కదండి, వాటిలో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. ఇందులో తప్పే ఉండదు. నీ మెళ్ళలో మంగళసూత్రం కనబడుతుండలా, నువ్వు మిస్ చేసే కదా. మా ఇంట్లో మా ఆయనకు కానీ ఇంకెవరికి కానీ నేను పార్టిసిపేట్ చేయడం ఇష్టం లేదు. పిచ్చిదానిలాగా ఉండవేందమ్మి నువ్వు. నువ్వు లావుగా ఉండవని ఇంట్లో వాళ్ళందరూ ఏళం చెప్తే స్లిమ్గా అయిపోగలవు, గాని శ్రీదేవిలాగా మారిపోవాలంటే అట్ట మారిపోగలవా? ఆళ్ళేదో అనుండారు, ఈళ్ళేదో అనుండారని మారిపోవడం ఏందమ్మి? మనం ఎప్పుడూ ఒకేలాగుండాలా, మనమేంటో చూపించాలా. అది కదా గట్స్ అంటే. ఏదో మాటలు చెప్తా ఉండదని అనుకుంటున్నావేమో. ఉదాహరణకి నన్నే తీసుకో. నేను మహా అందంగా ఉండానా? ఒకసారి చూస్తే మళ్ళీ చూడాలనిపించేలా ఉండానా? ఏమీ లేదే. ఇదే మాట నన్ను అందరూ అనుండేవాళ్ళు, ఎగతాళి చేసుండేవాళ్ళు, నవ్వేవాళ్ళు. నిజమే, నా దగ్గర ఏమీ లేదు. అందం లేదు, డబ్బు లేదు, ఎవరి నుంచి అందే సాయం లేదు. కానీ ఏదో సాధించాలి, నాకంటూ గుర్తింపు తెచ్చుకోవాలనే తపన తప్ప.
ముందు నేను బాధపడేదాన్నమ్మే. దాని తర్వాతే అర్థమై ఉండదే మనం ఓదార్పు కోసం చూడకూడదు, గెలుపు కోసం చూడాలి అని. గెలుపు రావాలంటే ముందు మనం నిలబడాలి. మనల్ని మనమే ఓదార్చుకోవాలని చెప్పి నన్ను నేనే ఓదార్చుకోవడం మొదలుపెట్టినా. మనసుకు నచ్చింది, మంచి చెప్పింది, నాకు తెలిసిన పని చేసుకుంటూ పోయినా. ఇప్పుడు సోషల్ మీడియాలో నాకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకునుండా. సోషల్ మీడియాలో నెల్లూరి నీరజని కొట్టి చూడు, నీకే తెలుస్తుంది. చూడమ్మీ, ఒక మాట చెప్పనా, అసలు కష్టాలు లేకపోతే జీవితంలో మజాయే లేదమ్మే. ఎత్తు పొడిచేవాళ్ళు లేకపోతే మనిషి అనేవాడికి ఎదుగుదలే ఉండదమ్మీ. ఎవరి కోసమో మనం మారాలనుకోకూడదు. మన లక్ష్యం కోసం మనం దూసుకుపోతూనే ఉండాల. మార్పు మనల్ని కామెంట్ చేసిన వాళ్ల వల్లే రావాలా. మన విజయాలన్నీ చూసి వాళ్ళ ఆలోచనలోనే మార్పు రావాలా. అర్థమై ఉండదా? అలాగేనండి. వెళ్ళొస్తాను. మేడం పదరా. వాటర్. అమ్మి, తాగుతావా? వద్దండి. జాగ్రత్త. సరే మేడం, వెళ్ళొస్తాం. అమ్మా గుండమ్మా, ఏంటమ్మా నువ్వెందుకు వంట చేయడానికి వచ్చావు? పర్లేదు మావయ్య. గుండు, నువ్వెందుకు వంట చేస్తున్నావు? వైష్ణవి, వైష్ణవి! అయ్యో, ఏంటి బావగారు? ఏంటమ్మా, మీ అక్కకు ఒంట్లో బాలేదు, డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పారు కదా. ఇప్పుడు కూడా తనే వంట చేయాలా? నువ్వు చేయొచ్చు కదమ్మా. అయ్యో మావయ్య గారు, అసలు చెప్తేనే కదా. నాకు ఒంట్లో బాగాలేదు, కొంచెం వంట చేసి పెట్టు అంటే నేను చేయనా? తననెవరు రమ్మన్నారు అసలు? ఏంటి గుండమ్మా, అందరూ నన్ను తప్పుగా అనుకోవాలనా నువ్విలాంటి పనులన్నీ చేస్తున్నావు? అలా మాట్లాడుతున్నావేంటి వైష్ణవి? ఎప్పుడూ అలవాటు కాబట్టి చేస్తున్నాను. అయినా నాకిప్పుడేం కాలేదు కదా. ఇదిగో, ఈ మొండితనమే వద్దనేది. నువ్వు రెస్ట్ తీసుకో, వైష్ణవి చేస్తుంది కదా. పర్లేదండి, నేను చేస్తాను. చెప్పాను కదా బావగారు, ఆవిడ చేత్తోనే వండాలి, ఆవిడే అందరికీ పెట్టాలి, అందరూ ఆవిడ్నే పొగడాలి. ఫస్ట్ నుంచి ఉన్నదే కదా ఇదంతా. చెప్పరా. రే ఆది, మీ అమ్మాయి ఎవరో తెలుసుకోవడానికి కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళ ఎంక్వైరీ మొదలుపెట్టాను. 22 సంవత్సరాలు ఉన్న అమ్మాయిలవి ఈ 1 year 2 yearsలో పెళ్ళైన వాళ్ళందరి లిస్టు ప్రిపేర్ చేయించాను.